హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్ను కలరింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిను పూసగా పాల మీద మేగడతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ అయితే పాలని మంచిగా మరిగించుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 గంటల తర్వాత అయితే బయటికి తీయాలి. ఇలా తీసిన తర్వాత ఏమో మేగడ అనేది మనకు మందంగా కడుతుందండి. ఇలా మందంగా కట్టిన మేగడని మొత్తాన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వారం 2 వారాలు లేదా 1 మంత్ వరకు కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 మంత్ నేను స్టోర్ చేసిన మేగడ అనమాట. ఇది మొత్తాన్ని కూడా కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని కూల్ వాటర్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో వాటర్, అవి యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం వల్ల మజ్జిగ నుండి అనేది వెన్న అనేది వేరైపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం అంతా వెన్నని కూడా ఈ విధంగానే వేరు చేసుకోవాలి. ఈ వెన్ననంతటిని కూడా 2 లేదా 3 సార్లు కూల్ వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వెన్న నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పోతుందండి. ఈ బ్యాడ్ స్మెల్ పోవడం వల్ల నెయ్యి అనేది స్వచ్ఛంగా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ వెన్ననంతటిని కూడా వేసి వెన్న అనేది కరిగేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ గడ్డల్లో ఉండే వెన్న అనేది మంచిగా మొత్తం కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ కూడా ఉన్నామంటే ఈ విధంగా నురగ అయితే ఫామ్ అవుతుందండి. ఈ నురగ ఫామ్ అయ్యేటప్పుడు మనమైతే జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే పొంగిపోతుంది నురగ మొత్తం కూడా. తర్వాత వచ్చేసి ఒక తమలపాకుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. తమలపాకుని యాడ్ చేయడం వల్ల అనేది నెయ్యి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది తమలపాకు యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ సీసాలో కానీ మంచిగా వడపోసుకోవాలండి. ఇలా వడపోసిన నెయ్యిని అయితే బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా సరే ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. చాలామంది పాల మీద మేగడతో తయారు చేస్తూ ఉంటారు, అలాగే పెరుగు మీద మేగడతో కూడా తయారు చేస్తూ ఉంటారు. నేనైతే పాల మీద మేగడతోనే తయారు చేస్తూ ఉంటానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.